ఎంతైనా మన వాళ్ళు మన కళ్ళ ముందుంటే అదో రకం. లేనప్పుడు ఇలాంటి వార్తలు ఏమైనా వింటే టెన్షన్గానే ఉంటుంది కదా. అవునమ్మా, పాపం చాలాసార్లు మీ నాన్నగారి గురించి అనుకున్నాడు వీడు. ఎన్ని పచ్చబద్దాలాడుతున్నారు వీళ్ళు. నవ్వుతూనే కడుపులో కత్తులు దూస్తారు. అవతల ధరణి గొంతు ఆస్తి కోసం కొయ్యాలని చూస్తూ వాళ్ళ నాన్న మీద ప్రేమ ఒలకపోస్తున్నారు. ఎదురుగా ఉన్న కన్న తండ్రితో కావాలని నాటకాలు ఆడుతున్నారు. ఏం యాక్టింగ్. ఒకళ్ళని మించి ఒకళ్ళు. తల్లిది నంది అవార్డ్ పర్ఫార్మెన్స్ అంటే కొడుకుది ఆస్కార్ పర్ఫార్మెన్సే. ఆయన వచ్చేలోపు ముహూర్తాలు ఫిక్స్ చేసుకుంటే బాగుంటుంది కదా. ఆయన కూడా సంతోషిస్తారు. రాగానే పెళ్లి చెయ్యొచ్చు. ఇప్పుడు ఈ పెళ్లి గురించి ఏంటండి? యువతల నాకు చాలా విషయాలున్నాయి. మేము మాట్లాడుకుని ఒక సొల్యూషన్కి రావాల్సిన సమస్యలున్నాయి. ఈ సిచ్యువేషన్లో పెళ్లి దాని గురించి డిస్కషన్స్ అంత అవసరమా? నాకు మంచిది కాదనిపిస్తుంది. మనం తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాంలే. అయ్యో, అలా అంటారేంటండి? ఆయన ఎలాగో వారంలో వచ్చేస్తున్నారు. పెళ్లి ముహూర్తం గురించి మాట్లాడదామనే మేమొచ్చాం. చుట్టుపక్కల వాళ్ళంతా రోజు మమ్మల్ని పెళ్ళెప్పుడు నిశ్చితార్థం అయ్యింది కదా, అసలు అవుతుందా కాదా అని దెప్పి పొడుస్తూ ఉంటే ఆ మాటలు భరించలేకపోతున్నాం. ఇంకా వాయిదాలు పడితే పెళ్లి వెనక్కి వెళ్తూ ఉంటే వాళ్ళ నోళ్లకి తాళం వేయడం మా వల్ల కాదండి. పెళ్ళి అవుతుందా, పెళ్లి కొడుకు హ్యాండ్ ఇచ్చాడా, అయినా అలా అంత గొప్ప సంబంధం మీకొచ్చింది అంటే ఎందుకు ఆశపడ్డారు? ఇలా ఎన్నెన్నో మాటలు అంటారు. అసలు బ్రతకనిస్తారా? లోకులు కాకులు అంటారు, తెలుసు కదా మీకు. మీరు మగపిల్లవాళ్ళండి, మేము ఎంతైనా ఆడపిల్లవాళ్ళం కదా. మా భయం, మా కంగారు, మా టెన్షన్ మాకుంటాయి కదా. కాస్త ఆలోచించండి గుణగారు. అవునరా తమ్ముడు, వాళ్ళ భయం వాళ్ళకుంటుంది, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకుంటాయి కదా. ఇందాక శారద అన్నట్టు ఏదైనా జరగరాని పొరపాటు జరిగితే, ఎవరి ఆలోచనైనా మారితే ఇబ్బంది పడేది ఆడపిల్లవారే కదా. అయినా మనం అడగాల్సిన మాట వాళ్ళు అడుగుతుంటే మనం ఇంకా మీనమేషాలు లెక్కించడమేంట్రా? పంతులు గారికి ఫోన్ చేసిరా, మనం ముహూర్తం ఆయన ఫిక్స్ చేస్తారు. మనం ఓకే అంటే పనైపోతుంది. మీరిద్దరూ పెళ్లి ఈ నిమిషంలోనే ఇప్పుడే చెయ్యాలన్నంత తొందరగా మాట్లాడుతున్నారండి. ఈ పెళ్లి బాధ్యత తీసుకునేవాడిని నేను కదా. నాకు ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ ఉండదా? వారు నువ్వు ఒకటే మాట, పెళ్లి 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 అని. దేనికంత తొందర? మనం ఏమన్నా మోసం చేసేవాళ్ళమా? ఇంక విషయం గురించి ఎక్కువ మాట్లాడకండి. అరే, నిన్న కాక మొన్న హాస్పిటల్లో నుంచి వచ్చింది. తన ఆరోగ్యం ముందు సెట్ కావాలి కదా. మాకు కొన్ని సమస్యలున్నాయి, అవి తేల్చుకోవాలని చెప్తుంటే పెళ్ళంటారేంటి? గుణ, తొందరపడకో. వాళ్ళన్నట్టుగా ఆడపిల్ల వాళ్ళకుండే ఆరాటం తొందర వాళ్ళకుంటుంది. ఒక్క నిమిషం జనని, ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి. ఏంటి జనని, అక్కడ వాళ్ళు పెళ్లి గురించి మాట్లాడడానికి వస్తే నువ్వేంటి నేను ఇక్కడికి తీసుకొచ్చావు? వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు? చూడుగునా,
ఇప్పుడు వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారో అని ఆలోచిస్తూ కూర్చుంటే విషయం మన చేయి జారిపోతుంది. ఆవేశంలో తొందరపడి ఇది మాట జారే సమయం కాదు. నువ్వు ఎమోషనల్లో ఒక్క మాట పొరపాటున అన్నావనుకో, వాళ్ళందరూ నిన్ను నన్ను వింతగా విచిత్రంగా చూస్తారు. ఎందుకో వాళ్ళు మాట్లాడుతుంటే నువ్వు చాలా ఎమోషనల్ అవుతున్నావు. అందుకే అది కంట్రోల్ చేసి నీకో విషయం చెప్పాలని ఇక్కడికి తీసుకొచ్చాను. శారద వాళ్ళకి అసలు విషయం తెలీదు. ధరణి మన కన్ను కూతురని తెలియకే వాళ్ళు పెళ్లి ముహూర్తం గురించి మాట్లాడడానికి ఇక్కడికొచ్చారు. నువ్వు తొందరపడి వాళ్ళకు అడ్డుపడుతూ ఇప్పుడు ఈ పెళ్లి కుదరదు, జనని నిర్ణయించాలి, జనని ఇష్ట ప్రకారమే జరుగుతుంది అని అంటే వాళ్ళు అనుమానిస్తారు, వాదిస్తారు. అప్పుడు మనం పట్టుబడిపోతాం కదా. పైగా అదేమీ చెప్పకుండా నువ్వు ఈ పెళ్లి కుదరదు అన్నావు అనుకో, నేనే నీకు నూరి పోసి నీ మనసు మార్చి ఇలా మాట్లాడిస్తున్నానని, నువ్వు నో అనడానికి కారణం నేనే అని, నా మాట ప్రకారమే నువ్వు నో అంటున్నావని, నాలాగే నిన్ను కూడా ధరణి తన పెళ్లికి అడ్డుపడుతున్న దుర్మార్గుల్లా చూస్తుంది. నా మీద కోపం నీ మీద పెంచుకుంటుంది. అప్పుడు మనం పెళ్లి అస్సలు ఆపలేం కూడా. మనం ఎమోషనల్లో మాట జారితే వాళ్ళు ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటారు. మనం ఇలాంటి విషయాల్లో ఇగోలకి పోవద్దు. ఆల్రెడీ నేను మధుని కోల్పోతున్నాను. ఈ పిల్లలు కూడా దూరం అయిపోతే బ్రతకడమే కష్టం అయిపోతుంది. జనని ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది. అలా అని నేనేం తొందరపడి మాట జారను. నువ్వు ఊహిస్తున్నట్టుగా ఏమీ జరగదు. ఎలాగో మ్యాటర్ ఇక్కడి దాకా వచ్చింది కదా, ఏది ఏమైనా అన్నీ నేను ఫేస్ చేస్తాను. నిన్ను బ్యాడ్ చేయను, నేను బ్యాడ్ కాను. ఏదైనా నా అభిప్రాయంగానే చెప్తాను. నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. అది కాదు గుణ. నువ్వేది తీసుకున్నా నో అనే మాట నీ నుంచి వస్తే ధరణికి నువ్వు కూడా శత్రువైపోతావు. ఆ విషయం గుర్తుపెట్టుకో. ఇంకో విషయం చెప్పనా? ఎలాగో ప్రతాప్ గారు వస్తున్నారని చెప్పారు కదా, నువ్వు నో అనకుండా ఇప్పుడేం తొందర, ప్రతాప్ గారు వచ్చాకే మాట్లాడుకుందామని వాళ్ళకి కూల్గా చెప్పు. పెద్ద మనసు చేసుకున్నట్టు ఉంటుంది, పెద్దతనంగా మాట్లాడినట్టు ఉంటుంది. ఆ మాటకి వాళ్ళు కూడా కాదనలేరు, ఆలోచనలో పడతారు కదా. ధరణికి కూడా ప్రతాప్ గారు అంటే ప్రాణం కాబట్టి నాన్నుంటేనే బెటర్ అనుకుంటుంది. ఇప్పుడు ధరణిని కన్విన్స్ చేయడం చాలా ఈజీ. ధరణి కూడా కన్విన్స్ అయ్యి అందరినీ కన్విన్స్ చేస్తుంది. నువ్వు నో అని ధరణికి ముందే చెప్తే చిన్నపిల్ల కదా, మరోలా అనుకొని ఫీల్ అవుతుంది. అయినా ప్రతాప్ గారు రావడానికి కూడా అంతగా టైం ఏం పట్టదు. వారం రోజులే ఉంది కదా, తనొచ్చేదాకా ఆగుదామంటూ సున్నితంగా చెప్పేసే. జనని, నువ్వు చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది. అదే చేస్తాను. ఏంటి వాణ్ణి బయటికి తీసుకెళ్ళింది? వాళ్ళేం మాట్లాడుకుంటున్నారంటావు? బయటకొచ్చి అమ్మా ధరణి, నువ్వు మా కన్న కూతురువని ఓపెన్ అయిపోతాడంటావా? ఇంకా డౌటే ఉంది శక్తి. ఓపెన్ అవుదామని, ఒకవేళ గుణ ఓపెన్ కాడేమో అని నచ్చజెప్పి ఓపెన్ చేయించడానికే జనని గుణాన్ని తీసుకెళ్ళింది. ఎలా ఓపెన్ కావాలి, ఎవరి ముందు ఓపెన్ కావాలి అని డిస్కస్ చేసుకుంటున్నారు. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. నేను బయటికి గెంటేయడం కామన్. నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సిందే. ఇంకా వాగలేదేంటా పాపపు మాట అనుకున్నాను. వాగేశావా? ముందే అన్నావుగా ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది, ఆటోమేటిక్ గా వెళ్ళిపోతారు అని. అది నిజమయ్యేటట్టుంది.
నేనెప్పుడు నిజాలే మాట్లాడతాను. ఎందుకైనా మంచిది ఇవాళ సాయంత్రానికి సామాను సర్దుకునే ఏర్పాటు చేసుకో. ఏయ్, నీకసలు బుద్ధుందా? యువత నేను టెన్షన్ పడి చస్తుంటే నువ్వేం మాట్లాడుతున్నావు? సైలెంట్గా ఉండు. ఏమైంది గునా గారు? ఎందుకంత సీరియస్గా పెళ్లి జరగదు అని మాట్లాడుతున్నారు? లేదమ్మా, నువ్వు పొరపాటు పడ్డావు. ఆయన ఉద్దేశం జరగదు అని కాదు. తర్వాత జరిగేదానికి ఇప్పుడెందుకు, ఇప్పుడేం ఇమీడియట్గా జరిగేది కాదు కదా అని అంటున్నారు అంతే. ఆయనకి మీ పెళ్లి చెయ్యాలనే ఉంది కదా, అందుకే కదా అంతా తన భుజాన్ని వేసుకుని ముందు పెళ్లికి బయలుదేరొచ్చింది. పెద్దవారు మీ నాన్న ముందు మాట్లాడుకుంటే అంతా సవ్యంగా ఉంటుందని ఆయన ఆలోచన. ఏమంటావు గుణ? అంతే అంతే, అదే నా అభిప్రాయం కూడా. అవునమ్మా ధారణి, ఆల్రెడీ ఓకే అనుకునే సంబంధమే కదా, మళ్ళీ ముహూర్తాలు పెట్టుకోవడమే కదా. అదేదో మీ నాన్నగారు వచ్చిన తర్వాత ఆయనకి కన్వీనియంట్ డేట్ మాట్లాడుకుని పెట్టుకుంటే ఆయనకి ఎలాంటి టెన్షన్ ఉండదు, మనకే టెన్షన్ ఉండదు కదా. మీ నాన్నగారు వచ్చాక మాట్లాడాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఆయన వచ్చాక అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకున్నాక పెళ్లి గురించి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందమ్మా. ఎవరి మనసులోనూ ఎలాంటి అనుమానాలు ఉండకూడదు. పెళ్ళంటే 100 ఏళ్ల జీవితం. రేపు మీరిద్దరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే అన్ని విధాలా ఆలోచించాలి. అవన్నీ ముందే ఆలోచించాం కదండి. నేను ఆ విషయాల గురించి మళ్ళీ ఆలోచించాలి అనడం లేదమ్మా. పెళ్ళి ఎలా, పెళ్లి తర్వాత ఎలా అనే ఉంటాయి కదా. ఎంత మీరు మేము ఊళ్ళో ఉన్నా వాళ్ళు సఖ్యతగా ఉండాలంటే మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. అలా ఓపెన్గా మాట్లాడుకుంటే తప్పేం లేదు కదా. ఏమక్క, నువ్వే ఉంటావు? ప్రతాప్ గారు వచ్చిన తర్వాత ఆయన సమక్షంలో మాట్లాడుకుంటేనే మంచిది కదా, కాదంటావా? అమ్మా, నువ్వు చెప్పిన తర్వాత మీ అక్కగారు నీ మాట కాదంటారా? నీ మేలు కోరే మనిషి, నిన్ను అమ్మలా పెంచిన మనిషి, నీ శ్రేయోభిలాషి. తను నీ గురించి అంతలా ఆలోచించి నీకు మంచి చేసినప్పుడు నువ్వు తన కొడుకు విషయంలో మంచి చెయ్యాలని కదా ఆలోచిస్తావు. ఇన్నేళ్ళు నువ్వు ఆమె మాట కాదన్నప్పుడు ఈరోజు నీ మాట మాత్రం తను ఎందుకు కాదంటుంది? నువ్వు ఇలా అడిగినందుకు ఆవిడ చాలా సంతోషపడుతుంది. నా తమ్ముడు నన్ను అడుగుతున్నాడని మురిసిపోతుంది. అవును కదా శక్తి? వారే వాళ్ళకి నచ్చ చెప్తారు. ప్రతాప్ గారు వచ్చే వరకు ఈ పెళ్లి ప్రస్తావన హోల్డ్లో పెడతారు. ఏమంటారు వదినా? శారద గారు చాలా ఆశతో వచ్చారు. వారికి కూడా నచ్చ చెప్పే బాధ్యత మీరే తీసుకోవాలి. సరేరా, అలాగే కానిద్దాం. ప్రతాప్ గారు వచ్చాకే మాట్లాడదాం, బాగుంటుంది. అలాగే చేద్దాం శారదా. అమ్మ ధరణి, నువ్వేమంటావు? మీ నాన్న వచ్చాక అన్నీ మాట్లాడుకుందాం. నీకు ఓకేనా? తనకి వాళ్ళ నాన్నంటే ప్రాణం. ఆయన వచ్చాక ముహూర్తం పెట్టుకుంటావంటే తను మాత్రం ఎలా కాదంటుంది? ఆయన రావడానికి కూడా పెద్ద టైం ఏం లేదు కదా. ఓ వారమే అంటున్నారు కదా, తొందరపడ్డం ఎందుకు? ఆయన మనసుకి బాధ కలిగించినట్టు ఉండకూడదు కదా. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు గుణ.
నువ్వు ఎప్పుడైతే వాళ్ళ నాన్న వచ్చాక మాట్లాడదామన్నావో ధరణి మొహం వెలిగిపోయింది. శారదా గారు, మీకు ఓకే కదా? అలాగే చేద్దామండి. వారు వచ్చాకే మాట్లాడుకుందాం. ఓకే. ఇన్ని మాటలు మాట్లాడారు కానీ ధరణితో నిజం చెప్పేసుంటే ఇంకా బాగుండేది కదా. ఎందుకు అమ్మా నాన్న డిలే చేస్తున్నారు? ఇన్ని ఎక్స్ప్లెనేషన్స్, అత్తతో ఇన్ని సముదాయింపులు అవసరం? నువ్వు మా కన్న కూతురు అని నాన్న అమ్మ చెప్పి ధరణిని తిట్టివాడిని నువ్వు చేసుకోవడానికి వీల్లేదంటే అయిపోతుంది. దానికెందుకు ఇలా సాగదీస్తున్నారో అర్థం కావట్లేదు. అయితే మేం బయలుదేరతామండి. అదేంటండి, ఏదో మాట్లాడదామని వచ్చారు, మాటలు వాయిదా పడ్డాయి కానీ మనం అంతా ఒకటే కదా. ఎలాగో ఇంత దూరం వచ్చారు, మంచి చెడు మాట్లాడుకున్నాం. అందరం ఇక్కడే ఉన్నాం కాబట్టి కలిసి భోంచేస్తే హ్యాపీగా ఉంటుంది. అవునవును, ఆ విషయమే మర్చిపోయాను. ఉండండి, భోంచేసి వెళ్దురు గాని. తను మాత్రం ఎందుకు వెళ్ళమంటుంది? ఉండండి, భోంచేసి వెళ్దురు గాని. సరే, వాళ్ళు ఉంటారు కానీ ఆ ఏర్పాట్లేంటో చూడండి. ఆపు! ఏంటి నా మీద కోపం గిన్నెల మీద చూపిస్తున్నారా? అవి పాడైపోతాయి. మరేం చేయమంటావు? ఈ గిన్నెల్ని బాదినట్టు నిన్ను బాధలేం కదా. ఇవి సొట్టలు పోయి ఊరుకుంటాయి, కానీ నువ్వు మా దవడలు వాయిస్తావు. నువ్వు శారదని ఎందుకు పిలిపించావు? నాతో ఏమన్నావు? ఓ పొడి చేస్తాను, నరికేస్తాను, లేపేస్తాను, ప్లానింగ్ అంటే నాది. నా తర్వాత ఎవరైనా క్రిమినల్ ప్లానింగ్ చేయడానికి గుణాన్ని ఒప్పిస్తాను, పెళ్లి ఫిక్స్ చేయిస్తాను, బ్యాండ్ బాజా మోగుతుంది, ధరణి మెడలో తాళి కట్టేస్తాడని చాలా చాలా చెప్పావు కదా. కానీ ఫైనల్ గా నేనన్నా ఆటోమేటిక్కే అయిపోయింది. నువ్వు ఎంత గొప్పగా ప్లానింగ్ చేసినా ఆ జనని చూడు, అటు తిప్పి ఇటు తిప్పి మెలకేసింది. ప్లానింగ్ అంటే ఆ జననిది, పర్ఫెక్ట్ ఆలోచన అంటే ఆ జననిదే. ఆవిడకో విజన్ ఉంది, ఆవిడకో ఎత్తుంది. చిన్న ట్విస్ట్ తో నువ్వు అయిపోతుందన్న ప్రీ క్లైమాక్స్ కి ఒక క్లైమాక్స్ ఇచ్చింది. పెళ్లి ఆపే బాధ్యత నీ చేతుల్లో పెట్టింది. అలా ఉండాలి ప్లానింగ్ అంటే. సినిమా తను తీసింది, పోస్టర్లో నీ ఫోటో వేసింది, బుక్ అయిపోయావు. ఎవరినో బుక్ చేద్దామనుకుని నువ్వే బుక్ అయిపోయావు. ఓ, నా అంత వాళ్ళు లేరని నీకు నువ్వే పొంగిపోతావు కదా, భుజాలు చరుచుకుంటావు కదా. ప్లాన్లన్నీ ఫ్లాప్ అయిపోతున్నాయి. చివరికి అన్ని ఫెయిల్ అయ్యి బొక్క బోర్లా పడతావు. పెద్ద ప్లాన్లంట ప్లాన్లు, ఒక్కటి కూడా సక్సెస్ అయింది చూడలేదు. ఏదో నువ్వు చెప్పావు కదా అని నిన్ను నమ్ముకుని ఇక్కడి దాకా వచ్చాను. మాట మంతి లేకుండా కామ్గా ఉన్నా మా ఆయన వచ్చాక ఈ విషయం మాట్లాడుకుంటే ఓ పని అయిపోయేది. నువ్వే తొందరపడ్డావు. వాళ్ళేమో పక్కకెళ్ళి ఏం మాట్లాడుకున్నారో ఏమో గాని ఏదో చిన్న ఆశ మిగిలేటట్టుగా చేశారు. సొమ్ము కోసం నిన్ను నమ్ముకుని నీ చుట్టూ తిరగడం కన్నా ఆ జనని వెనకాల తిరిగితే ఆస్తిలో వాటా కాకపోయినా అంతో ఇంతో చిల్లర నా మొహాను కొట్టేది.
నా జీవితకాలం చాలా హ్యాపీగా బ్రతికేదాన్ని. నిన్ను నమ్ముకుంటే పుణ్యానికి పోయి పాపం తెచ్చుకున్నట్టు నా బ్రతుకు నీతో పాటు రోడ్డు మీదకొస్తుందేమో అని భయం వేస్తుంది. ఏమైనా ఒక అడుగు వేసే ముందు, ఓ మాట అనే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి. బుడబుడ తొందరపడి ఏదో ఒకటి చేసేద్దాం అనుకుంటే వెల్లకిలా పడతాం. బతుకులు నవ్వుల పాలవుతాయి. ఏయ్, ఏంటి ఏంటి వాడేదో ఒక్క మాట అన్నాడని మీరిద్దరూ తెగరెచ్చిపోయి నా మీద రివర్స్ అయి మాట్లాడుతున్నారు? నా ప్లాన్ ఫ్లాప్ అయిందని నన్ను తక్కువ చేసి మాట్లాడతారా? మీకు నా గురించి ఇంకా పూర్తిగా తెలీదు. వామన అవతారం వానర అవతారం అనుకుంటారేమో. నా విశ్వరూపం చూశారనుకో గుండె ఆగి చస్తారు. నాకొక అంచనా ఫెయిల్ అయితే మరొక నిచ్చెన ఉంటుంది. ఒక రూట్ క్లోజ్ అయితే మరొక నిచ్చెన ఉంటుంది. ఒక ప్లాన్ ఫెయిల్ అయితే మరొక ప్లాన్ ఉంటుంది. ఎత్తుకి ఎత్తు పై ఎత్తు వేయటం, నన్ను గెలవడం ఎవ్వరి వల్ల కాదు. తొందరలో నేనేం చేస్తానో మీరే చూస్తారు. ఈ మాట వినడం, నువ్వు ప్లాన్ వేసి వెల్లికిలా పడడం చాలా చూశాం, కానీ ఇక చెప్పింది చాలు. కానీ ఈ వంటలో అయినా ఓ చెయ్యి వేసి సాయం చెయ్యి. ఎప్పుడు పైనుంచి పెత్తనాలు చేయడం, డాంబికం మాటలు మాట్లాడడం, నాకైతే ఆశలు పోయాయి. నీ మీద నమ్మకము పోయింది. ఒకసారా 2 సార్లా? ఇది 3వ సారి. సరే సరే, 3వసారి ముత్యం అంటారు కదా. అంటారు. నిన్న గ్లాసులో గవ్వ పడ్డట్టే ముత్యం అంటారు, పగడం అంటారు. అంటావు, ఆఖరికి పుచ్చు బియ్యపు గింజ అవుతుంది. పిచ్చి పిచ్చిగా వాగకు. పని చేయలేకపోతే చేయనని చెప్పండి, బయట నుంచి తెప్పిస్తాను. అంతేకాని మీ కోప తాపాలని ఆ గిన్నెల మీద నా మీద చూపించకండి. ధీరాజ్, అరే, నా ఉడ్బిని కొట్టే అధికారం నీకెవరిచ్చారు? నువ్వేమో ధరణిని కొడతావా? అక్క